ఈ మన తీన్మార్ మలిక్ ఎట్లా బిగ్ షాక్ తగిలిందంటే మామూలు షాక్ తలగలేదా ఈయనకు మామూలు షాక్ తలగలేదు అనుకో రాదు. ఎంత షాక్ తగిలిందంటే ఇక కొడుకు విలవిలలాడుతాను అన్నట్టు. ఇక నవ్వుకుంటారు చూడుర్రి మీరు, నవ్వుకుంటాడు ఒక్కటే తక్కువ అవుతుంది ఇప్పుడు. ఇది ఎక్కడ కథ కాదు ఇట్లా ఇప్పుడు ఎమ్మెల్సీలు ఇప్పుడు అసలే పెట్టలేదు, ఎమ్మెల్సీలు పట్టించుకుంటలేదు. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు కదా, కోటిరెడ్డి గారు నాగార్జున సాగర్ నియోజకవర్గం, ఆయన తీసుకొచ్చి ఇప్పుడు ఈడ మిర్యాలగూడలో పెట్టవచ్చు. ఇప్పుడు అలుగుబేలి నర్సిరెడ్డి గారు నల్గొండ నియోజకవర్గం, ఆయన తీసుకుపోయి మిర్యాలగూడలో ఈ ఆహ్వాన పత్రికలు వేయచ్చు. నేను మిర్యాలగూడ పట్టభద్రులు ఓట్లేస్తే గెలిచినటువంటి వారిని, ఉమ్మడి మూడు జిల్లాలకు ఎమ్మెల్సీ నేను, నా పేరు లేదు. మరి ఇదేంతో వీళ్ళకి ఇంకా మరి ఇప్పుడు ఈ కార్యక్రమానికి నేను పోవాలా వద్దా మీరు ప్రజలు చెప్పండి. స్పెషల్ ఇంట్రెస్ట్ ఏందో ప్రజలే చెప్పాలి, మా పట్టభద్రులే చెప్పాలి. అంటే బీసీల బహిరంగ సభ పెట్టినందుకు విలువరా రైట్గా ఇక్కడ బరాబరి పోవాలి, ప్రశ్నించాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. సరే, దామరచర్ల యాదాద్రి పవర్ ప్లాంట్ ఓపెనింగ్ కు ఆహ్వానం లేని నేను వెళ్ళాలా వద్దా? ఆహ్వానమే అందలే, నేను వెళ్ళాలా వద్దా మీరే చెప్పండి. ఇక నేను చెప్పానా, నువ్వు పోవాలి, నువ్వు తప్పకుండా పోవాలి. నువ్వు పోయి ఏం చేయాలి, ఆ సభ కాడ తిని పారేసిన ప్లేట్లు ఉంటాయి చూడు, ఆ ప్లేట్లు ఎదురుకపోయి మళ్ళీ ఎక్కడన్నా శతకునిలు వేసి రావాలి. నువ్వు తప్పకుండా పోవాలి. నువ్వు చేయవలసిన పని గిదే. నువ్వు తప్పకుండా పోయి ఆ సభలో ఇంతంత అన్నం పెట్టే కాడు ఉంటారు కదా, ఆ తినిపారేసిన ప్లేట్లు ఉంటే ఆ తినిపారేసిన ప్లేట్లు పట్టుకొని పోయి మళ్ళీ ఎక్కడన్నా శతకునిలు వేసి రావాలి. గదే నీ డ్యూటీ. సిగ్గు లేదు. అని పేరు అంటానికి పోవాలా వద్దా అని మళ్ళీ ఒకటి పెట్టినావు పోలు, అడ్డమైన పోలు. అయిపోయింది, నీ కథ ఒడిచింది, నీ కథ ఒడిచింది, నువ్వే అర్థం చేసుకుంటలేవు. నీకు టికెట్ ఇచ్చిందేవాడు? టికెట్ ఇచ్చిందేవాడు నీకు? కాంగ్రెస్ ఇస్తే నువ్వు దేంట్లో పోటీ చేసినావు? గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగినావు. నీకు ఓట్లు వేయించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రెడ్డి వాళ్ళు, అందరూ. ఒక రెడ్డి వాళ్ళనే కాదు, 3 డిస్టికులలో గెలిచిన కాంగ్రెస్ నాయకులు నిన్ను పని కట్టుకొని మావోడని గెలిపించింది. నువ్వేం చేస్తాను? బీసీలు అంటాను. అంటే ఒక బీసీ గ్రాడ్యుయేట్స్ ఓట్లు వేస్తే గెలిచినావా నువ్వు? ఎస్సీ గ్రాడ్యుయేట్స్ నీకు ఓట్లు వేయలేదా? ఎస్టీ గ్రాడ్యుయేట్స్ నీకు ఓట్లు వేయలేదా? రెడ్డి గ్రాడ్యుయేట్స్ నీకు ఓట్లు వేయలేదా? లేకపోతే బ్రాహ్మణులో కౌంటర్లో అక్కడో ఇక్కడ ఉంటే ఆ గ్రాడ్యుయేట్స్ నీకు ఓట్లు వేయలేదా? అన్ని కులాలలోని గ్రాడ్యుయేట్స్ ఓట్లు వేస్తే గెలిచినావు. మరి బీసీ అని ఎందుకు కోరుతాను? నువ్వు బీసీ ఎమ్మెల్సీవా? ఇప్పుడేమంటాడు, నేను 3 డిస్టిక్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ ఓట్లయితే గెలిచిన, నేను 3 డిస్టిక్లకు పెబ్బని అంటాడు. మరి అట్నే మాట్లాడుతున్నావా రా భవిష్యత్తు? నువ్వు అట్నే మాట్లాడుతున్నావా? 3 డిస్టిక్లో ఉన్న అందరి గ్రాడ్యుయేట్స్ని కలుపుకపోయే విధంగానే మాట్లాడుతున్నావా? నీకు అప్పచెప్పిన డ్యూటీ ఏంది? నువ్వు వేసే కథలేంది? నీకు ఏ డ్యూటీ అప్పచెప్పిండ్రు? గ్రాడ్యుయేట్స్ తరపున, గ్రాడ్యుయేట్ సమస్యల తరపున, లేదా ఉద్యోగస్తుల సమస్యల పట్ల నువ్వు కొట్లాడాలి, నువ్వు ప్రశ్నించాలి, వాళ్ళకి సంబంధించిన చట్టాలు చేపియాలి అన్నావు. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పింది కదా సంవత్సరంలో, ఒక గవ్వి నువ్వు అడగవలసింది. ముఖ్యమంత్రి గారిని గల్లాబట్టి, మంత్రులను గల్లాబట్టి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు కదా, మీ వాళ్ళ నన్ను తిడుతుండ్రు ఈ గ్రాడ్యుయేట్స్. ఎందుకంటే నేను గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీని నా మీద బాధ్యత ఉన్నదని అడగాలి. గదిడిచిపెట్టి నేను బీసీల కోసం కొట్లాడినందుకు, బీసీల కోసం మాట్లాడినందుకు నన్ను సభకు పిలువరా? నాకు పోలు పెట్టుతానా, ఈ పోట్లో ఓట్లు ఎర్రి నేను పోవద్దా, ఇజ్జత్ తక్కువని సిగ్గు దంపుకున్నోని అని అడుగుతున్నావు సంసారిలాగా. పిలువని పేరు అంటాను పోతావు, ఇజ్జత్ దంపుకొని. ఇంకా సిగ్గు లేదు పోలు పెట్టి? ఏం సిగ్గుంది నీకు? నాకు అర్థమైతే లేదు. నీకు ఏం సిగ్గున్నదో అర్థమైతే లేదు నాకైతే. వాళ్ళు పిలవలేదా? నీ పేరే ఆ పాంప్లైన్లో కొట్టలేదా? అయినా కూడా ఇజ్జత్ లేకుండా పోవాలని ఇట్లా పెట్టినావు చూడు కామెంటు, ఆ పోలు పెట్టినావు చూడు. గక్కనే నువ్వు దిగజారిన మనిషివి. ఒకడు మనల్ని పెళ్ళికి పిలవలేదంటేనే వాని ముఖం చూడం, ఎవర్రా వీడు నావోడు అనుకుని ఇన్ని రోజులు నాకు కార్డు ఇచ్చిపోలే అంటాం. అటువంటిది ఎమ్మెల్సీగా ఉన్నావు నువ్వు. ఎమ్మెల్సీగా ఉండి నీ పేరు పాంప్లెంట్లో కొట్టలేదంటే నువ్వు పార్టీ లైన్ దాటి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు. నిజంగా నీ జీలో అంత దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ దగ్గరికి పోయి ఇట్లా బిచ్చగాడు అడుక్కున్నట్టు టికెట్ ఇవ్వమని అడుక్కోకపోతుంటివి. గప్పుడే నా బీసీ గ్రాడ్యుయేట్స్ అంతా
బీసీ ప్రజలంతా మీకోసం నేను ఫైట్ చేస్తున్నా, ఎమ్మెల్సీగా నిలబడతా, నేను నాకు ఓట్లే ఇర్రి అని గప్పుడాలని ఉంటే నీ జీలో దమ్ముంటే అప్పుడేమో చక్కగా రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నావు. అయ్యా నాకు బీఫామ్ ఇవ్వవలసిందే అని కాళ్ళు పట్టుకుంటే అయిపోయింది. అక్కడ రేవంత్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకున్నావు, బీఫామ్ తెచ్చుకున్నావు. ఏం చేసినావు? అయ్యా నాకు ఓట్లేపిర్రి అని మళ్ళా ఉత్తమ్ కుమార్ రెడ్డిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, మళ్ళీ ఆ రెడ్డిని ఈ రెడ్డిని వాళ్ళ కాళ్ళు పట్టుకుంటేవి. వాళ్ళు ఓట్లేపిచ్చే పోని వీడు దురుసు మనిషి, వీనికి సంస్కారం తెలియదు, వీనికి పద్ధతే తెలియదు, తినే కంచంలో ఏరుగా రకం వీడు అని వాళ్ళకి తెలుసు. కానీ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు అప్పుడు, తీన్మార్ మల్లి కానీ లెక్క చూడొద్దు మీరు, వాడు మన కాంగ్రెస్ క్యాండిడేటు, వాడిని గెలిపించాలి మీరు అన్నారు. అగో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారము అందరు రెడ్డిలు, అందరు బీసీలు, అందరు ఎస్సీలు, అందరు ఎస్టీలు, ఈ ఎస్టీలు ఎవరు? కాంగ్రెస్కు సంబంధించిన ఓట్ బ్యాంకులు. మళ్ళీ అందరూ అంటే మొత్తం ఈ రాష్ట్రంలో అందరూ అనుకునేవు. కాంగ్రెస్ ఓట్ బ్యాంకు సంబంధించిన ఎస్సీ బీసీ ఎస్టీ రెడ్డి వెలుమ బ్రాహ్మణ కోటలంతా కలిసి నేను గెలిపించాను. ఇప్పుడు నువ్వేం చేస్తానో బోసిడి బీసీ 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 అని ఓ లంగ జపం ఆడుకుంటా, లంగ కథలు పడుకుంటా నమ్మితలేవు. ఇంకా నీకు ఇప్పుడు ఆహ్వానంలో తురుంఖాన్ అని రాసుకుంటా నేను పిలవాలా? వాళ్ళు ఇంకెందుకు ఓపిక పడతానో తెలుసా? ఇప్పుడు అనవసరంగా వీని మీద వేటెత్తే వీడు నిజంగానే బీసీల కోసం పోరాడినలేమో అని ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ నమ్ముతుంది వీడిని. ఆ అవకాశం వీనికి ఇయనే ఇవ్వద్దు. వీడు వెర్రి గట్టుకు మరిగిన కుక్క ఏదో వెళ్ళి సత్తారంటారు చూడు, ఓ కుక్క గట్టుకు మరుగుతా ఉంటుంది, ఎందుకు మరుగుతుందో దానికి తెలియదు, కానీ ఒర్రి అదే ఒకటి సత్తది. గట్లనే నీ శక్తి అంతా నీదే నాశనం చేసుకుంటాను. నీకు దారి తెలుస్తలేదు, నీ గమ్యం ఏందో తెలియదు, ఏ పాయింట్ మీద మాట్లాడాలో తెలియదు, ఏ అంశం ఎప్పుడు ఎత్తుకోవాలో తెలియదు. చీకట్లో బాణం నీది ఇట్లా వేసి కొడతావు, చీకట్ల తలిగింది అనుకో, నాదిరా బలం, నాకు స్పష్టంగా కనబడ్డది చీకట్ల కూడా అక్కడ పిట్టున్నదని అంటావు. తలగలేదు అనుకో, చూసినలానే నేను బీసీల కోసం కొట్లాడితే నన్ను తీసి పక్కన పెట్టిన అంటావు. ఇప్పుడు పోయి కోమటిరెడ్డిని ఏమన్నావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ని ఏమన్నావు, పంగలు ఇట్లా పాదిత్తమి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీ పంగలు ఇట్లా పాదీసి ఇటు నార్కట్పల్లి ఇటు సూర్యాపేట ఇసిరేస్తా అన్నావుగా. ఇప్పుడు నువ్వు మొగనివి అయితే నీ జీలో దమ్ము ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బలగజీరుతావా, ముఖ్యమంత్రి గారి బలగజీరుతావా, లేకపోతే రాజగోపాల్ రెడ్డి గారి బలగజీరుతావా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బలగజీరుతావా? ఇక నీకే వదిలిపెడతాను పో. నీ మొగతనంకి ఇప్పుడు చూపించాలి నిజంగా. మళ్ళీ నువ్వేదో ఏ పార్టీ మొగనివో నువ్వు ఇప్పుడు చూపించాలి మళ్ళీ. బోసిడి అని బోసిడి కథలు పడుకుంటా ఇంకా నీ పేరు కొట్టాలా, నీ పేరు. ఇంకా మంచోళ్ళు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, ఇంకా కాంగ్రెస్ వాళ్ళు మంచోళ్ళు. నీ లుచ్చా కథలు చూస్తూ నేను భరిస్తున్నారు చూడు వాళ్ళు, అందుకు మంచోళ్ళు వాళ్ళు. అరే మనం ఏ పార్టీలు ఉంటామో ఆ పార్టీకి కనీసం ఆ పార్టీ లాయాలిటీగా ఉండాలి కదా. రాజకీయాన్ని మొత్తం ఒక వ్యభిచార కొంప కంటే ఎక్కువ చెప్తాను కదా మీ అసలు వాళ్ళు. కాంగ్రెస్కు ఒక లైన్ ఉంటుంది, బీజేపీకి ఒక లైన్ ఉంటుంది, బీఆర్ఎస్కి ఒక లైన్ ఉంటుంది. బీజేపీకి ఒక లైన్ ఉన్నది కాబట్టి ఆ పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరిని ఆకర్షించగలుగుతుంది. ఆ లైన్ దాటి వాళ్ళు అటు మాట్లాడరు ఇటు మాట్లాడరు, వాళ్ళు చెడు మాట్లాడుతున్నా మంచి మాట్లాడుతున్నా తర్వాత విషయం. కానీ వాళ్ళకంటే ఒక బరాబర్ ఒక లైన్ ఉన్నది. బీఆర్ఎస్కు బరాబర్ ఒక లైన్ ఉన్నది, డిఎస్పి పార్టీకి ఒక బరాబర్ ఒక లైన్ ఉన్నది, బీఎస్పీ పార్టీకి ఒక బరాబర్ ఒక లైన్ ఉన్నది. నీదేం లైన్ రా? నీదేం లైన్ చెప్పు చేరా? నీదేం లైన్? అంత దొంగల లైను, లంగల లైను, కబ్జాకోరుల లైను నీది, అబద్ధపు మాటల లైను, బ్రోకర్ కాని మాటల లైను. నీకు లైన్ ఉన్నది. గెలిచేంత వరకు ఏమన్నావు? అంగీలాగి చాలు నాకు అన్నావు. ఇప్పుడు ఏం చేసినావు? కోట్లు కూడా పెట్టినావు. లైన్ మీద ఉన్నావా? 7200 వెలుమొల్ల ఇంటి సంఖ్య ఇది అన్నావు. మళ్ళీ తర్వాత ఆఖరికి ఏమన్నావు? ఇది అవినీతి పరుల సంఖ్య అన్నావు. ఆ 7,200 మంది అవినీతి పరుల పేరు రాయోసారి చూద్దాం. నోటికి వచ్చింది ఏదో ఎప్పుడు బయటపడు, ఆ పూట గడుపుకున్నాడు. ఆర్టీఆర్ అంటివి, రైట్ టు రికాల్ అంటివి. ఏవిరా ఇవన్నీ? నీకు ఒక మంచి గొప్ప అవకాశం ఇచ్చింది ఎమ్మెల్సీగా. నువ్వేం చేయాలి? ఈ వైద్యం మీద ఫైట్ చేయాలి, ఈ విద్య మీద ఫైట్ చేయాలి, వీటిని ముందటేసుకుంటూ పోవాలి. నువ్వు ఇవి పక్కన పెట్టిన కథం దొంగలను వేసుకొని తిరుగుతాను ఎంబడి.
మళ్ళా నాకు ఆహ్వానం పత్రిక ఇవ్వలేదు, నేను పోవాలా పోవద్దా మిత్రులారా, నేను నీ బతుకంతా గిదేగా యూట్యూబ్లో పోలు పెట్టుకొని బతకాలి నువ్వు గంతే. ఎమ్మెల్సీ అయినా కూడా నీ బతుకంతా ఇక నీకోడు ఆ యాడ్ వస్తుంది కదా ఒకటి, రమేష్ సురేష్ అంటారు కదా, ఒకడు సురేష్ ఒకడు రమేష్, మీ ఇద్దరు బరాబర్ సరిపోయింది. మరి వీడు పక్కకున్నాడు అన్నారే బోషిడి పో ఎమ్మెల్సీ చేసిన నిన్ను ఎందుకు వార్తలకు వస్తానో పో అని వీడు చెప్తోటి ఇసిరెత్తలేడు. ఇక ఆ ఛానల్ చూసేటోళ్ళకి ఎట్లా బుద్ధి లేదో అర్థమైతే లేదు. అరే మరి నిన్ను గెలిపించుకునేది ఏం వార్తలు చదవడానికి కాదురా, నువ్వు పోయి ఆ చట్టసభలలో కొట్లాడాలరా, ప్రజలలో కొట్లాడాలరా అని వీళ్ళు అడుగుతలేరు ప్రజలు. ఇంకా బుద్ధి లేకుండా వాళ్ళ ఛానల్ ఇంకో 1500 మంది చూస్తాను, ఎక్కడ 40,000 మంది చూసే, ఎక్కడ 2,000 మంది గిట్ట తీన్మార్ మళ్ళీ మార్నింగ్ న్యూస్ పెడితే ఏకదమ్గా ఒకసారి ఒక 30-35,000 మంది వచ్చేది. ఇక ఆ లంగ మాటలకు అట్లా అట్రాక్ట్ అయిన అప్పుడు. ఇప్పుడు ఎంతమంది చూస్తాను? 1,500 మంది చూస్తాను. ఇక నువ్వు ఫెయిల్ అయినావా పాస్ అయినావా చెప్పు జీరా, నువ్వు ఫెయిల్ అయినావా పాస్ అయినావా? అట్టర్ ఫ్లాప్ అయినావు నువ్వు, ఇంకా కూడా భవిష్యత్తులో ఇంకా అట్టర్ ఫ్లాప్ అవుతావు. ఎందుకంటే నీకంటూ ఒక లైన్ లేదు. నా మాట విని ఇప్పటికైనా నన్ను చిలుకపురం ఇట్లా తిడతలేను నిన్ను, నీకంటూ ఒక బరాబర్ లైన్ గీసుకో. మనం ఏ అంశాల మీద కొట్లాడాలి, బ్రోకర్ మాటలు చెప్పి బయటపడదాం అనుకునే రాజకీయం చేస్తే చరిత్రలో హీనుడిగా మిగిలిపోతాం. తీన్మార్ మళ్ళీ అంటే ఎక్కడ చూసే సోషల్ మీడియా నిన్ను గక్కడి నుండి ఇప్పుడు గిట్లా చూస్తాను నేను, వీడేనా అప్పుడు గన్ని మాటలు చెప్పిన వీడేనా? కేసీఆర్ గొర్ర గుంజుకొచ్చి నేను బయట ఎత్తా అంటివి. ఈ ముఖంలో చెప్పు, ఇప్పటికైనా మారు, ఒక లైన్ పెట్టుకో మంచిగా. నీ దగ్గర ఉన్నప్పుడు కూడా గవే చెప్పిన, గివ్వర్సుకోలేకనే కదా నా మీద నిందలేసినావు, గివ్వర్సుకోలేకనే నా మీద నిందలేసింది. చంద్రబాబు నాయుడు ఫోన్ చేయంగానే ఉరుకుదామన్నావు, ఓ బోసిడి ఆగు అని చెప్పిన. ఆగు, తెలంగాణలో చంద్రబాబు నాయుడు అనేటోడు సచిన పాము, ఇప్పుడు మన ఆయన దగ్గరికి ఎందుకు పోతాం? ఓ పార్టీ పెట్టుకున్నాక పొత్తు కోసం పోతే పోవాలి ఎవరి దగ్గరికి అన్న. మళ్ళీ నీది తెలివి అని ముర్తాన్నావు. నేను బయటకు వచ్చినాకనే కదా నీ భాగవతం అంత ఆగమైపోయింది, నీకు క్యారెక్టర్ లేదని తెలిసిపోయింది. నేను బయటకు వచ్చినాకనే నీకు క్యారెక్టర్ లేదని, నీకు ఒక లైన్ లేదని, నీకు సబ్జెక్ట్ రాదని, నీకు నిబద్ధత లేదని, అసలు నీకు రాజకీయమే తెలియదు అనేది నేను బయటకు వచ్చినాకనే ప్రజలకు అర్థమైంది. లేకపోతే ఇంకా నువ్వు పేద తోపులాగా నమ్మితూ ఎన్ని పాయింట్స్ చెప్పినా, ఎంత మంచిగా వివరించినా ఏం తెలుసు నీకు? బొచ్చు కూడా తెలియదు నీకు. మళ్ళీ బోషిడి కథలు పడ్డాడు, బోషిడి కథలు. అరే ఏదో ఒక పార్టీలు ఉన్నావు, లంగేశాలు పడి బీజేపీ నుండి కాంగ్రెస్లో దొరికినావు, కాంగ్రెస్ నుండి మళ్ళీ ఇంకో దాంట్లో దొరుకుతావు కావచ్చు, అది నీ ఇష్టం. కానీ పార్టీ ఇప్పుడు ఒక తాలిబొట్టు కడతాం ఒక ఆడదానికి, తాలిబొట్టు కట్టినందుకన్నా వానితోటి మొగంతో సంసారం చేయాలా లేదా? ఆ తాలి కన్నా విలువ ఉండాలా లేదా? తాలిబొట్టు ఇంట్లో పడేసి కథం పొద్దున్న లేగానే రాత్రి లేగానే ఎవరితోటి పడితే వానితో తిరిగితే ఏమంటారు ఆమెను? ఏ పేరుతో పిలుస్తారు? నీది గట్లనే. కాంగ్రెస్ పార్టీ అనే ఓ పార్టీతోటి తాలి కట్టించుకున్నావు నీ మెడల. మరి కాంగ్రెస్ పార్టీతోటి తాలి కట్టించుకున్నప్పుడు కాంగ్రెస్ తోటి సంసారం చేయాలా వద్దను? కాంగ్రెస్కు లోబడి ఉండాలా వద్దను? లోబడే ఉండాలి కదా. లేదు నేను కాంగ్రెస్ పార్టీని పెళ్లి చేసుకొని బీజేపీ దగ్గర వంట. ఇది నీ కథలు కూడా. కాంగ్రెస్లో ఉన్నప్పుడేమో అందరు గ్రాడ్యుయేట్ చేయాలి నీ కోట్లు నువ్వు నిలబడ్డప్పుడు. బీసీ అని నువ్వు అంటే ఎట్లా మండుతుందంటే నిజంగా ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, రెడ్డిలు కావచ్చు, వెలుమలు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, కౌంటర్లు కావచ్చు, వీని అస్సలు క్షమించద్దు. వీని నిజంగా మీరు కనుక వానితో ఉంటే ఇక మీ అంత చెంచాగానులు, మీ అంత బటవాయి గానులు లేదన్నట్టు. వాడు డైరెక్ట్గా ఏమంటాడు? బీసీ అంటాడు వాడు. మనం ఏమంటాం? ఎస్సీ, బీసీ, ఎస్టీలు అన్ని కులాల్లోని పేదలు అంటున్నాం మనం. దీనికి ఎంత బలం ఉన్నది, దీంట్లో ఎంత ప్రేమ ఉన్నది, మన దాంట్లో ఎంత విద్వేషం ఉన్నది మీరు అర్థం చేసుకోరు. అదొక్కటే అర్థం చేసుకోవాలి మీరు. అది అర్థం చేసుకోకపోతే వేస్ట్. ఇక వీడు ఒక పోరన్నాట సంపుతామని బెదిరిస్తానులాట. వాడు ఎక్సలెంట్ స్టోరీ రాసిండు. వాడు ఎక్సలెంట్ స్టోరీ రాసిండు. వాడిని ఆట సంపుతామని బెదిరిస్తానులాట. మొన్న ఏమన్నాడు? సూర్యాపేటలో ఒక లీడర్ని, ఒక బీసీ లీడర్ని సంపాలని చూస్తాను, ఏది అత్తలే బీసీ లీడర్ని సంపాలని చూస్తాను అని అన్నాడు. వీడు పెట్టింది వీనికి పెడదామా? ఏకో నీ మాటలు వింటేనే ఇంకా ఇజ్రాయల్ అన్నా కొంచెం నయం నీకంటే. ఇజ్రాయల్ కన్నా పద్ధతి ఉంటుంది, నీకేం పద్ధతి ఉన్నది? పాడు.